Hello guys, welcome back to our channel Study with Sridevi. Cyclic encoder design. If g of x is equals to 1 plus x cube, calculate the code word if the message is 1010. Design cyclic encoder for the same given 7,4 cyclic code. So మనకి 7,4 cyclic code ఇచ్చారు, g of x polynomial ఇచ్చారు, మెసేజ్ సిగ్నల్ ఇచ్చారు. సో మనం cyclic encoder డిజైన్ చేయాలి. సో g of x అనేది 1 plus x cube. సో 1 x స్క్వేర్ లేదు కాబట్టి 0, నెక్స్ట్ x క్యూబ్. సో దీన్ని మనం g0, g1, g2, g3 కింద రాసుకుంటాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్స్. నెంబర్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్స్ అనేది మనకి n-k కింద తీసుకుంటాం. n-k అంటే 7,4 కదా, 7 - 4 అనేది 3. ఇప్పుడు మనకి 3 షిఫ్ట్ రిజిస్టర్స్ వస్తాయి. అంటే R0, R1, R2 అనే 3 షిఫ్ట్ రిజిస్టర్స్ మనకు వస్తాయి. సో ఫస్ట్ 4 డాట్స్ పెట్టుకుందాం. ఇది G0, G1, G2, G3. నెక్స్ట్ మధ్యలోని షిఫ్ట్ రిజిస్టర్స్ గీస్తాం. G0కి G1కి మధ్యలో ఒక షిఫ్ట్ రిజిస్టర్, G1కి G2కి మధ్యలో ఒక షిఫ్ట్ రిజిస్టర్, G2కి G3కి మధ్యలో ఒక షిఫ్ట్ రిజిస్టర్. సో ఫస్ట్ కలిపేయండి, ఇది ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది G0 1 ఉంది కాబట్టి గీసాం కిందకి, G1 కూడా 1 ఉంది. సో మనకి షిఫ్ట్ రిజిస్టర్స్కి అటాచ్ చేద్దాం. G2కి లేదు, సో ఇక్కడ ఆపేసి నెక్స్ట్ G3కి 1 ఉంది, సో ఇక్కడ ప్లస్. ఇది R0 ఇన్పుట్, ఇది R0 అవుట్పుట్. ఇది R1 ఇన్పుట్, ఇది R1 అవుట్పుట్. ఇది R2 ఇన్పుట్, ఇది R2 అవుట్పుట్. సో మనకి ప్యారిటీ ఒకటి యాడ్ చేస్తాం, 1010 మెసేజ్. సో ఇక్కడ మనకి R2 ప్లస్ M, R2 ప్లస్ M అవుతుంది. ఇక్కడ 0 కాబట్టి ఇక్కడ వదిలేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా R2 ప్లస్ M చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కూడా R2 అవుట్పుట్ ప్లస్ M చేస్తాం. సో R0 ఏమని రాస్తాం, R2 ప్లస్ M. ఇది కదా ఇన్పుట్ మనకి. నెక్స్ట్ R1 ఇన్పుట్ ఏం రాస్తాము, R0 అవుట్పుట్ ప్లస్ R2M. సో R0 అవుట్పుట్ R2 ప్లస్ M. నెక్స్ట్ R2 ఇన్పుట్ కూడా ఇక్కడ మనకి G0 ఏం కాలేదు కాబట్టి ఓన్లీ R1 అవుట్పుట్ని R2 ఇన్పుట్గా తీసుకుంటాం. సో దీన్ని బేస్ చేసుకొని మనం టేబుల్ గీస్తాం. మెసేజ్ M. సో నెక్స్ట్ రిజిస్టర్ ఇన్పుట్స్, రిజిస్టర్ అవుట్పుట్స్. అవి R0, R1, R2తో డినోట్ చేస్తాం. సో ఇది టేబుల్. సో మెసేజ్ ఏంటి, 101. సో మెసేజ్ అనేది 1010 కదా. సో RI0 ఏంటి, ఫస్ట్ ఇనీషియల్గా మనం అన్ని జీరోస్ తీసుకుంటాం. సో ఇక్కడ రాసేసుకుందాం, ఫస్ట్ ఇనీషియల్గా అన్ని జీరోస్. నెక్స్ట్ R0 అంటే R2 ప్లస్ M. R2 ఏంటి, ఫస్ట్ స్టేజ్లో 0 ప్లస్ M ఎంత 1, 0 ప్లస్ 1 మాడ్యులో డివిజన్ ప్లస్ 1 అంటే నెక్స్ట్ ఇక్కడ నుండి వస్తుంది 1010 అని. సో 1 ఇక్కడ 1 0 చూడండి. R1 ఏంటి, R0 ప్లస్ R2 ప్లస్ M. సో R0 ప్లస్ R2 ప్లస్ M, 0 ప్లస్ 0 ప్లస్ 1, సో 1. మళ్ళీ R2 ఏంటి, R1 సో అది 0 కాబట్టి ఇక్కడ 0. ఇది సేమ్ రాసుకుంటాం, ఇక్కడ ఏదైతే వచ్చిందో
ఇక్కడ సేమ్ రాసుకుంటాం. నెక్స్ట్ ఆర్ఐ ఆర్ నాట్ ఐ R2 నాట్ ప్లస్ M 0 ప్లస్ 0 0. R1 ఐ ఏంటి R0 ప్లస్ R2 ప్లస్ M R0 ప్లస్ R2 1 ప్లస్ 0 1 1 ప్లస్ 0 1. నెక్స్ట్ R2 ఐ ఏంటి R1 నాట్ ఇది 1. సో సేమ్ ఇక్కడ కూడా. నెక్స్ట్ థర్డ్ వన్ మళ్ళీ R0 ఐ ఏంటి R2 నాట్ ప్లస్ M 1 ప్లస్ 1 1 1 0. నెక్స్ట్ R1 ఐ ఏంటి R0 ప్లస్ R2 ప్లస్ M. సో R0 ప్లస్ R2 0 ప్లస్ 1 1 1 ప్లస్ 1 0. థర్డ్ వన్ ఏంటి R0 1 1 0 0 1. 0కి R2 ప్లస్ M 1 ప్లస్ 0 1. R1 అయ్యింది R0 R2 ప్లస్ M 0 ప్లస్ 1 1 1 ప్లస్ 0 1. ఇది 0 1 1 0. సో మనకి కోడ్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో కోడ్ వెక్టర్ ఏంటి మెసేజ్ సిగ్నల్ మెసేజ్ రాసుకుంటాం ఫస్ట్ 1010. నెక్స్ట్ 3 బిట్స్ వచ్చేసి ఈ లాస్ట్ తీసుకుంటాం 110. ఇది మనకి కోడ్ వెక్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.